ఇక రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద అర్ధరాత్రి సమయంలో పెను ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు ప్రయాణికులతో వెళుతున్న ఇంటర్సిటీ ప్రైవేటు ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా తుక్కుతుక్కైపోయింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో బస్సులో ఆహాకారాలు మిన్నంటాయి. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సుమారు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే డ్రైవరు అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవరు నిద్ర మత్తుల్లో ఉండటం వల్లే వేగంగా వెళ్తున్న బస్సును లారీ వెనక భాగంలోకి పోనిచ్చాడని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇక హైదరాబాదు విజయవాడ రహదారిపై ఇటీవల కాలంలో కూడా ప్రైవేటు ట్రావెల్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురి కావటం ఆందోళన కలిగిస్తుంది. రాత్రి వేళల్లో డ్రైవర్లు అతి వేగంగా నడపటం, విశ్రాంతి లేకపోవటం వల్ల నిద్రలోకి జారుకోవటం వంటి కారణాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవరు పరిస్థితి మరియు బస్సు వేగాన్ని విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.